హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా పిల్లలకి గజ్జలు తెచ్చానమాట. ఒకరికేమో గజ్జలు, ఇంకొకరికి కడియాలు. ఫస్ట్ ఇద్దరికి కడియాలు తెస్తే ఇక గల్గల్లు అని తిరగాలని చెప్పేసి మా అమ్మ గజ్జలు తేమంది. అందుకని మార్చి తెచ్చాను. ఆ పెట్టుకున్న 1 ఇయర్లోనే 2 సార్లు మార్చి తెచ్చానమాట. ఇక మొలతాళ్ళు అయితే గజ్జల మొలతాళ్ళు కాకుండా ఇలా తేమని చెప్పారు. అప్పుడు ఎవరో చెప్పారు ఇలాంటివి అయితే బాగుంటాయని. నాకు తెలియదు కదా, సో ఇంకా అవి తెచ్చానమాట. ఆ మొలతాళ్ళు అయితే అసలు ఒక 2-3 టైమ్స్ పెట్టాను. ఇక గజ్జలు అయితే ఒక 1 ఇయర్ 2 మంత్స్ అలా పెట్టాను అనమాట. అవి చూడండి ఎంత నల్లగా అయిపోయాయో. కానీ మేము పిల్లలకి కొంచెం తెలిసాక వాళ్ళు పెట్టుకోలేదు. సో పెట్టుకోవట్లేదు కదా అని చెప్పేసి తీసి పక్కన పెట్టేసామన్నమాట. సో ఏదైనా అకేషనల్లీ పెట్టుకోవచ్చులే అని ఇక సెకండ్ బర్త్డే వచ్చింది. ఇంకా పెడదామని చూస్తే నల్లగా పేడ ఉన్నట్టున్నాయి. ఇక పేడలా ఉండే వాటిని పేడ రసంలోనే వేసి నానబెట్టి తోము తెల్లగా వస్తాయి అని చెప్పింది మా అమ్మమ్మ. సో నేను కూడా, నాకు తెలుసు, చిన్నప్పుడు నేను విన్నాను మా గజ్జలు అవి పేడ వేసి పాత బ్రష్తో రుద్దితే కొంచెం మంచిగా తెల్లగా వచ్చేటివి. సరే అని చెప్పేసి పేడ రసంలో ఇలా నానపెడుతున్నాను అనమాట. కాసేపు అయితే ఇలా పేడ రసంలో నానపెట్టకపోయినా పేడనే డైరెక్ట్గా వేసి బ్రష్తో రుద్దినా కానీ సరిపోతుంది. బట్ కొద్దిసేపు టైం ఉందిలే అని చెప్పేసి నేను ఇలాగైతే నానబెట్టాను. ఇది ఒక టిప్పు, ఇది మా అమ్మమ్మ చెప్పింది. అయినా నాకు కూడా చిన్నప్పుడు తెలిసిందేలే అండి ఇది. అప్పుడు ఎక్కువ ట్రై చేసేదాన్ని. ఇంక ఇప్పుడు అంత గజ్జల మీద ఇంట్రెస్ట్ పోయి అంత ట్రై చేయట్లేదు. కానీ అప్పుడైతే తెల్లగా ఉండాలని చెప్పేసి గజ్జలు నేను కూడా పేడేసి రుద్దాను, నాకు గుర్తుంది. ఇక పేడ రసంలో నానపెట్టేసి ఆ తర్వాత ఒక 1/2 an hour తర్వాత తీసేసి ఆ తర్వాత బ్రష్తోని కాసేపు పులిమామన్నమాట. పులిమితే 100% నేను ప్యూర్గా తెల్లగా తెప్పిస్తే వాటిని, ఈ పేడ రసం అనేది ఒక 30% వర్క్ అయిందని నేను చెప్తాను. అంత తెల్లగా ఏం రాలేదు, ఎందుకంటే నేను జస్ట్ నానబెట్టిన వాటిని బయటికి తీసాక మళ్ళీ బ్రష్తో రుద్దిన తర్వాత నాకు అంత ఏం అనిపించలేదన్నమాట, మరీ ఎక్కువ తేడాగా అలాగేమి. ఇక నేను చూడండి ఇలాగైతే రుద్దాను అనమాట. మళ్ళీ బాగా ఇక్కడ ఒక గొలుసు రుద్దిన తర్వాత మళ్ళీ ఇంకో గొలుసు రుద్దకుండా కూడా పెట్టాను. ఊరికే నానబెట్టిన తర్వాత తీస్తాం కదా, సో అది తీసిన తర్వాత బయటికి. అండ్ ఇంకో టిప్ ఫాలో అయిపోయాను. యాక్చువల్గా నేను ఫస్ట్ ఫాలో అవ్వాలనుకునింది ఆ టిప్పే, కానీ మా అమ్మమ్మ చెప్పింది కదా ఇది కూడా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి చేశాను. బట్ ఇంకా సబ్బేసి అలా రుద్దుంటే ఇంకొంచెం తెల్లగా వచ్చుండేవేమో. నేను ఇంకా సబ్బేసి ఏం రుద్దలేదు. ఇక్కడ మళ్ళీ ఈ పేడ రసాన్ని మొత్తం క్లీన్గా రుద్దేశాను అనమాట. కొంచెం కలర్ అయితే వచ్చాయి, ఒక 30% కలర్ వచ్చాయి అని నేను అనుకున్నాను. ఇక ఆ తర్వాత సెకండ్ టిప్ ఏమంటే పేస్ట్ వేసి రుద్దితే తెల్లగా వస్తాయని చెప్పి నాకు తెలుసు. నేను ఎప్పుడో యూట్యూబ్లో చూశాను. ఇక అది ట్రై చేద్దామని చెప్పేసి ఇంట్లో కోల్గేట్ పేస్ట్ లేకపోతే అది పనిగా కోల్గేట్ పేస్ట్ మరి తెప్పించి మరీ ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ అన్నీ మళ్ళీ రుద్ది మళ్ళీ పేడ రసంలో వేసి ఇదంతా చేసాంలేండి ఆ టిప్ కన్నా ముందు. చూడండి మీకు అనిపిస్తుంది కదా, కొంచెం అయితే నల్లగా కన్నా కొంచెం బాగా వచ్చాయి కదా ఇక్కడ. కానీ అక్కడెక్కడ నల్లగా అలానే ఉన్నాయి కదా, అవి అస్సలు పోలేదు ఎంత రుద్దినా కానీ. ఇక నేను చెప్పాను కదా కోల్గేట్ పేస్ట్ అని చెప్పేసి, సో ఇక ఆ టిప్ అయితే వెళ్ళిపోయాం. చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. ఇదంతా చాలా బాగా వచ్చింది కోల్గేట్ పేస్ట్ వేసి రుద్దితే. ఇక చాలా ఓపిక్గా దానికోసమే తెచ్చాను అనమాట ఆ పేస్ట్ అయితే. ఇక మన పళ్ళు రుద్దితే ఎంత నురగొస్తుందో అంత బాగా నురగొచ్చింది, అలాగే మురికి కూడా వదిలింది అనమాట. ఇక అన్ని నీట్గా ఇలాగా ఒక్కొక్కటి చాలా ఓపిక్గా అంతా పొయ్యేలాగా నీట్గా రుద్ది ఒక్కొక్కటిగా అక్కడ పెట్టామన్నమాట. ఇక అలా పెట్టి మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒక బౌల్లో మొత్తం నీట్గా వాష్ చేసి, ఇక మనము అలా గందరగోళంగా రుద్దేటప్పుడు చుట్టుపక్కల మొత్తం రుద్దామా లేదా అనేది కూడా మర్చిపోతాం కదా. సో మళ్ళీ చెక్ చేసుకుంటూ ఎక్కడైనా నల్లగుంటే అక్కడ కొంచెం పేస్ట్ వేసి అలా రుద్దామన్నమాట. ఈ టిప్ నిజంగా చెప్తున్నా చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు చాలా తొందరగా గొలుసులు తెల్లగా తెచ్చుకోవాలి, టైం లేదనుకుంటే ఈ టిప్ పాటించండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అసలు నడుముకి మొలతాళ్ళు అయితే ఎంత తెల్లగా వచ్చాయో. అవి చాలా సన్న తీగలు కదా, వాటి మధ్య ఉండే డస్ట్ అంతా నీట్గా అయిపోయింది బ్రష్తో రుద్దేసరికి. చూడండి ఎంత నిగనిగా మెరిసిపోతున్నాయో. ఇక గజ్జలు అయితే గజ్జలులో చాలా మురుకుండే, అంటే ఎట్లా అది రుద్దితే రావట్లేదు. సో వాటికన్నా కడియాలు అయితే కూడా ఇంకా చూడండి ఎంత మెరిసిపోతున్నాయి కదా. నాకైతే ఈ నడుముకి వాటిని ఏమంటారు మొలతాళ్ళు
మొలతాళ్ళు, ప్రతిసారి పేరు మర్చిపోతున్నాను. మొలతాళ్ళు ఇక ఇవి కూడా నాకు అంత తెల్లగా అనిపించట్లేదు, కానీ ఇవి నా గొలుసులు అంత తెల్లగా అయితే అనిపించలేదు. కడియాలు అలాగే మొలతాడైతే చాలా చేంజ్ వచ్చింది, చాలా నల్లగా ఉన్నాయి ఈ రెండు. అందుకే ఎక్కువ చేంజ్ నేను గమనించగలిగాను అనమాట. సో మీరు కూడా మీ ఇంట్లో ఉన్న గొలుసులు కానీ ఏమైనా సరే వెండి సామాను పేస్ట్ వేసి ఇలా తొందరగా నీట్ గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి లైక్ చేయండి. బాయ్ బాయ్.